వైసీపీకి వరుస షాకుల మీద షాకులు తగులుతున్నాయి. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన దగ్గర నుంచి ఆ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. వైసీపీని వరుస కష్టాలు వెంటాడుతున్నాయి. కొందరు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తుండగా, మరికొందరు నేతలు వైసీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావించి ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. కిలారు రోషయ్య, మద్దాలి గిరి, సిద్ధా రాఘవరావు, మాజీ మంత్రి ఆళ్ల నాని, బాలినేని, సామినేని ఉదయభాను, గ్రంథి శ్రీనివాస్, అవంతి శ్రీనివాస్ వంటి నేతలు వైసీపీకి రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య వంటి రాజ్యసభ సభ్యులు పదవితో పాటు వైసీపీకి రాజీనామా చేశారు. తాజాగా ఈ లిస్టులో మరో నేత చేరారు. వైసీపీకి చెందిన ఇంతియాజ్ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధినేత జగన్కి పంపారు. గత ఎన్నికల్లో ఇంతియాజ్ కర్నూలు సిటీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. టీడీపీకి చెందిన టీజీ భరత్ చేతిలో ఇంతియాజ్ పరాజయం పాలయ్యారు. 18,000కు పైగా ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన దగ్గర నుంచి ఇంతియాజ్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా ఆయన పార్టీతో పాటు క్రియాశీల రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. రాజకీయాల కోసం ఇంతియాజ్ తన ఐఏఎస్ సర్వీస్కు స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. ఆయన వీఆర్ఎస్కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆ తర్వాత జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయనకు కర్నూలు టికెట్ను ఇచ్చారు జగన్. సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ను కాదని మరి ఇంతియాజ్కు టికెట్ ఇచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.